తెలంగాణలోని ఉమ్మడి 7 జిల్లాల పరిధిలో ఉపాధ్యాయ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాలకు పోలింగ్ కంటిన్యూ అవుతుంది. ఉదయం 8 గంటలకు ప్రారంభమైన నెమ్మదిగా కొనసాగుతుంది. రాష్ట్రంలో 2 ఉపాధ్యాయ ఎమ్మెల్సీ, 1 పట్టభద్రుల ఎమ్మెల్సీ నియోజకవర్గాలకు పోలింగ్ కంటిన్యూ అవుతోంది. ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. అయితే ప్రభుత్వ సంస్థలకు సెలవు లేకపోవడంతో ఓటింగ్ మందకొడిగా సాగుతున్నట్లు అభ్యర్థులు ఆరోపిస్తున్నారు. ఇదే అంశంపై మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి యాకేష్ అందిస్తారు. యాకేష్, ఖమ్మం, వరంగల్, నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ, టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికతో పాటు తెలంగాణలో మొత్తం 3 ఎమ్మెల్సీ, 2 టీచర్ ఎమ్మెల్సీ, 1 పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు ప్రశాంతంగా కొనసాగుతున్నాయి. ఉదయం 8 గంటల నుంచి కూడా పోలింగ్ ప్రారంభమైంది. సాయంత్రం 4 గంటల వరకు కూడా పోలింగ్ కొనసాగుతుంది. అయితే ఈ ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి ఓటర్లు కొంత లేట్ గా పోలింగ్ కేంద్రాలకు వచ్చి తమ ఓటు హక్కును వినియోగించుకున్నట్లు తెలుస్తా ఉంది. మధ్యాహ్నం 12 గంటల తర్వాతకి వరంగల్, ఖమ్మం, నల్గొండ 3 జిల్లాలకు సంబంధించి పట్టభద్రుల టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఇప్పటి వరకు 50% పోలింగ్ నమోదైంది. మరో మిగతా జిల్లాల్లో కూడా చాలా మందకోడిగా పోలింగ్ కొనసాగుతున్నటువంటి పరిస్థితి మనం చూసుకుంటున్నాము. ఎందుకంటే కొంత ఈ ప్రభుత్వ కార్యాలయాలకు, పాఠశాలలకు కొన్ని చోట్ల సెలవులు ఇవ్వలేదు. ఈ ప్రభావంతో కూడా ఓటర్లు పోలింగ్ కేంద్రాలకు రానట్లు కూడా స్పష్టంగా అర్థమవుతుంది. దీంతో పాటు కొంత నిన్న శివరాత్రి సెలవు రావడం, రాత్రి అంతా కూడా జాగారం ఉన్నటువంటి నేపథ్యంలో ఉదయం పూటనే పోలింగ్ కేంద్రాలకు రావాలంటే కొంత ఓటర్లు ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితులు మనకు కనిపిస్తా ఉన్నాయి. కొన్ని చోట్ల ఇంకా పోలింగ్ కేంద్రాలకు చాలా మంది రానటువంటి సందర్భం. మధ్యాహ్నం సమయం అవుతున్నా కూడా కొంత మందకోడిగానే పోలింగ్ కొనసాగుతున్నట్లు తెలుస్తుంది. ఇంకా 2 గంటల సమయం ఉంది. అంటే సాయంత్రం 4 గంటల వరకు కనుక ఈ లోపు 2 గంటల వ్యవధిలో ఇంకా ఓటర్లు పోలింగ్ కేంద్రాలకు వస్తారా అనేది కూడా కొంత ప్రశ్నార్థకంగా మారింది. ప్రస్తుతానికైతే పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతున్నప్పటికీ కూడా ఓటర్లు పెద్దగా ఆసక్తి చూపట్లేదు. గతంలో కూడా ఈ ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి 80 నుంచి 85% పోలింగ్ జరిగింది. ఇప్పుడు దాన్ని పెంచే విధంగా కూడా అధికార యంత్రాంగం చర్యలు తీసుకున్నప్పటికీ కూడా ఎంత మేరకు ఫలిస్తాయి అనేది చూడాలి. ఎందుకంటే ఇప్పటికే అటు ఉపాధ్యాయులకు సంబంధించి, అటు పట్టభద్రులకు సంబంధించి ఈ 7 జిల్లాలకు ఓటర్లకు పెద్ద ఎత్తున కూడా అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. ఎక్కడికక్కడ కూడా ఓటు హక్కును ఎలా వినియోగించుకోవాలన్న అంశాలను కూడా కొంత అవగాహన కల్పించినటువంటి రాని పరిస్థితి కనిపిస్తా ఉంది. మరోపక్క కూడా ఇటు కొన్ని చోట్ల ఏమైతుంది అంటే అటు సంఘాలు కొంతమంది టీచర్లు మద్దతు తెలుపుతున్నటువంటి నేపథ్యంలో ఒకరికి ఓటు వేస్తే మరొక సంఘానికి కొంత అదైతుందన్న ఉద్దేశంతో కూడా వారు కూడా కొన్ని చోట్ల ఓటింగ్ కు దూరంగా ఉన్నట్లు తెలుస్తా ఉంది. ఇటు సెలవుల ఎఫెక్ట్ అయితేంది, కొంత ఈ ఎండాకాలం కూడా సమీపించినటువంటి తరుణంలో ఉదయం పూట కొంతమంది వచ్చి ఓటు హక్కు వినియోగించుకుంటున్నప్పటికీ కూడా మధ్యాహ్నం పూట కొంత ఎండల తీవ్రత ఉన్నటువంటి నేపథ్యంలో కొంత ఓటర్లు మందకొడిగానే పోలింగ్ కేంద్రాలకు వస్తున్నట్లు తెలుస్తా ఉంది. అయితే ఎండాకాలం సమీపించినటువంటి నేపథ్యంలో ఓటర్లకు క్యూ లైన్ లో నిలబడితే వారి కోసం ప్రత్యేకమైనటువంటి వసతులు కూడా కల్పించారు. టెంట్ల సౌకర్యం వేశారు. అటు మంచినీటి సౌకర్యం కల్పించినప్పటికీ కూడా ఓటర్లు పెద్దగా కొన్ని జిల్లాల్లో అయితే రానట్లు కూడా మనకు తెలుస్తుంది. వైశాలి, అయితే ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఓటింగ్ లో ఇప్పటి వరకు ఎంత శాతం ఓటింగ్ నమోదైంది? ఇప్పటి వరకు మనకున్నటువంటి సమాచారం మేరకు 45 నుంచి 50% మేరకే పోలింగ్ నమోదైనట్లు తెలుస్తా ఉంది. ఇది మధ్యాహ్నం 1 గంటలకు పోలింగ్ అఫీషియల్ గా ఇచ్చినటువంటి నేపథ్యంలో ఇంకొక 2:30 నుంచి 3 గంటల వరకు కూడా ఈ పోలింగ్ కొనసాగుతుంది. సాయంత్రం 4 గంటల తర్వాతకి క్లోజ్ అయ్యే అవకాశం ఉంది కనుక ఇంకా ఈ లోపు ఏమన్నా పోలింగ్ శాతం పెరుగుతుందా అనేది కూడా అధికారులు కొంత ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి. గతంలో కంటే ఈసారి పోలింగ్ శాతాన్ని పెంచుదామని కొన్ని చర్యలు చేపట్టినప్పటికీ కూడా ప్రస్తుతం కొంత పోలింగ్ మందకొడిగా సాగడం తోటి పోలింగ్ శాతం పెరుగుతుందా పెరగదా అనేది కూడా కొంత అధికారులు ఆందోళన చెందుతున్నారు. అయితే పోలింగ్ పెంచేందుకు ఇప్పటికే వివిధ సంఘాలు అయితేంది, కొన్ని అభ్యర్థులు కూడా ఓటర్లకు సంబంధించి ప్రచారం చేస్తున్నారు. వాళ్ళందరినీ కూడా ఇంకా పోలింగ్ కేంద్రాలకు రాని వారు ఎవరన్నా ఉంటే వాళ్ళందరితో కూడా నేరుగా మాట్లాడి పోలింగ్ కేంద్రాలకు తీసుకొచ్చే విధంగా కూడా ఏర్పాట్లు చేస్తున్నారు. రైట్. అలాగే మరి ఈ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓటింగ్ కూడా ఏ విధంగా కొనసాగుతోంది? ఎంతవరకు పోలింగ్ నమోదైంది?
అది కూడా కొంత ఇట్లా మందకొడిగానే కొనసాగుతున్నట్లు సమాచారం ఉంది. ఎందుకంటే పట్టాభద్రులు చాలా చోట్ల ఓటు హక్కు ఉన్నప్పటికీ కూడా చాలా మంది ఇతర ప్రాంతాలలో ఉండడం, ఈ హాలిడేస్ కు సంబంధించింది కొంత వాళ్ళకు వెసులుబాటు లేనటువంటి సందర్భాలలో పోలింగ్ కేంద్రాలకు రాని పరిస్థితి కనిపిస్తా ఉంది. ఈ నేపథ్యంలోనే కొంత ఈ పోలింగ్ శాతం తగ్గే అవకాశం కనిపిస్తా ఉంది. గతంలో కంటే కూడా ఈసారి కొంత పోలింగ్ శాతం తగ్గుద్దేమో అన్న ఆందోళన అయితే కనిపిస్తుంది. అయితే దీనికి సంబంధించి సాయంత్రం 4 తర్వాతకి అధికారులు అఫీషియల్ గా ఒక రిజల్ట్ ఇస్తారు కనుక దాని తర్వాతకి అసలు ఇది ఎంత మేరకు పెరిగింది తగ్గిందా అనేది కూడా అప్పుడు మనం చూసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు వరకు అయితే ప్రస్తుతానికి కొంత పోలింగ్ కేంద్రాలకైతే రావడం కొంత మందకొడిగానే కనిపిస్తుంది వైశాలి. రైట్, థ్యాంక్ యూ రాకేష్.